యాళ్ళు పోయకొండకో రే కొండంత దేవుడు ఏమన్నారు రా అయ్యా అయ్యా ఏమరు నీకు వచ్చింది అది నల్లపోటు ఈపకరా కాదు బపన పీళ్ళోడు తొలికి వచ్చినాడు పోలారం ఎత్తామంటే ఇట్లా పట్టినవే నిండు చల్లగా పట్టింది అయిపో కాళ్ళకు ముక్కు ఓహోయ్ నారాయణ నారాయణ ఉండే కప్పల తాపులు తిరిగి మన పట్టాడంగా అతమంది ఉండే పండనాథుడు చక్కల చెర్లో ఉండే కప్పల తాపులు తిరిగి మన పట్టాడంగా అతమంది ఉండే పండనాథుడు అట్లా ఉండాలి మన భయం అంటే ఓహోయ్ నారాయణ 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 నా కొడక ఎట్లేస్తే గుళ్ళకి దూరుతావు నారాయణ పులికంటివా నారాయణ పులిస్తా నవ్వుతుంది కదా నారాయణ పేరు మా ఊర్లో ఎత్తద్దు ఏమే పెద్ద గలాట్లేట్లరా చాలా పెద్ద పెద్ద గలాట్లు అయిపోయినాయిలే వాడే కదా మెక్కం దోడుకొని వెళ్ళిపోయింది రే మా ఎక్కడ దొరకమ్మిట ఎవరకమ్మరా మా పెద్దమ్మని దొరకమ్మారా ముసిల్లా అనుకుంటుందాన్ని అయితే ఇప్పుడు నువ్వు నారాయణ అంటున్నాయన పోరప్ప అన్నానికి నారాయణ 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 అనుకో నారాయణ మాట్లాడరా నువ్వు అయితే నారాయణ అనకూడదా నారాయణనే అనకూడదు ఇంకా లేపో ఓహోయ్ మా నాయన నారాయణ వద్దంటే మళ్ళా మా నాయన నుంచి వచ్చిరా అయితే ఇప్పుడు నారాయణ అనకొద్దు మా నాయన అనకొద్దా అన్న కొత్త కాదప్ప నారాయణ అనకూడదు రెండు నాయనలు అనకూడదా రెండు గేడా రెండంటే ఇట్లా కాదు రెండంటే ఇట్లా అట్లంటే బాత్రూమ్ అసలు పాటే వద్దురా నారాయణ అనకొద్దా నారాయణ అనుకుంటే అసలు పాటే వద్దా బక్క నాయన మరి అలాగనే యనమలపూడి గ్రామస్తులకు యా ఊరు చింతామణి గ్రామం నా కొడక ఏం మెట్టేట్లు పెట్టచ్చు వచ్చినావేమిరా అప్పుడే పెళ్ళి కదా ఈ నా కొడుకు చింతామణి అంటాడు ఈ ఊరిడా నాకంటే తెలదా అప్పుడేపల్లి గ్రామస్తులకు విచ్చారణ బట్టి లక్షలాది మంది జనా సమూహానికి స్థలం జాక సచివాలయం మిక్కినారు జనాల మరి అలాగే చిన్నలకి పెద్దలకి కళాకారులకి అమ్మగారికి తాతగారికి చిన్నప్పగారికి చిన్నమ్మ గారికి ఆవులకు ఎద్దులకు ఎన్నిపోతులకు షామినాలకు బల్బులకు అందరికి ఒకటేసారి పెడతాన్నాం మా హృదయపూర్వక నమస్కారాలు. నేడు దినమున ఇంత సభ చేయడానికి ముఖ్య కారకులు ఈ లోకం మొదలు పరలోకం చేరినటువంటి స్వర్గీయులు పెద్దలు క్రీస్తైనటువంటి పేరుమా మంగమ్మ గారి ఆత్మశాంతి కొరకై నేడు దినమున అన్నదానాలతో హరినామ సంకీర్తనతో శ్రీ శ్రీ దేశంరాజ్ కథా కళాక్షేపం ఏర్పాటు చేశారు. కావున మా డ్రామా అయింది కానీ
మా తబలాంది కానీ, మా హార్మోన్ది కానీ, మా కాలి గజ్జంది కానీ, మా నోటి పలుకుంది కానీ ఎటువంటి తప్పులప్పులు వచ్చినా మీ కన్నపిల్లలు ఎలా తప్పు చేస్తాం మన్నిస్తారో అలాగే మమ్మల్ని కూడా మన్నించి మీ బిడ్డల వలె ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా మంగమ్మ గారి ఆత్మశాంతి కొరకై ఇక్కడ నిండు సభలో ప్రతి ఒక్కరూ గోవిందనామ స్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆహా జయ లక్ష్మీరమణ గోవిందో, రాధికారమణ గోవిందో, మంగమ్మ గారు ఆత్మశాంతికి ఒకసారి గోవిందో, మరి గోవిందులు పెట్టకుండా తినే సగ చూసుకోండి వాళ్ళకు ఒకసారి గోవిందో గోవిందో. ఇప్పటిక గోవిందులు అంత పొడుగుంటాయి బాయ్, అందరికి పెట్టి మెట్లతో కొట్టినే ఉండేవి 10 మంది. మరి టైం ఏమి ఎక్కువ కాలేదండి. మరి ఈ ఊర్లో ఆ యొక్క మంగమ్మ పేరు పైన కథ చెప్పించాలని యూట్యూబ్లో చూసి డ్రైవర్ అన్న ఈ కథను మాకు ఒప్పించడం జరిగిందండి. వారికి కూడా మంచి పేరు తెచ్చి మేము కూడా మంచి పేరుతో వెళ్ళాలనే ఉద్దేశంతో 6:45కి బిగించేసేసినాము. అంటే మా వాచ్లో సెల్ అయిపోయింది. మళ్ళా 12 గంటలకంతా మంగళారతి ఇచ్చేస్తాము. ఈ జనానికి ఏమి సత్తుమా. మరి అంతవరకు మా కథను చూసి జయప్రదం తెలిసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా యొక్క సభామందిమునకు ఆ యొక్క ఢిల్లీ వేరుక చేరువెళ్తున్నటువంటి టిప్పుల సుల్తాన్ గారు ఇచ్చేస్తున్నారండి. జై బాల టిప్పుల సుల్తాన్కే, ఢిల్లీ బాద్షాకే, ధీరుడు సుల్తాన్కే, నాకే నాకంటే చెయ్యండి బాయ్. చిన్నాగిరి సుల్తాన్కే. మేల మేల మేలో మేలన్న మేలంట నా మొగిడికి తట్టుకునంత తూర్పు గట్టోడంట నా మొగిడికి తట్టు వాడొస్తా 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 పోతా ఉంటే నా కూతురు కాలమంట ఎర్ర ఎర్రలదంట ఏ పల్లి చిన్నదంట ఎర్ర ఎర్రలదంట ఏ పల్లి అది మగుళ్ళు విడిచిందంట మా ఊరికి వచ్చిందంట. మాట మాత్రం మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండవచ్చును? తిప్పుల సుల్తాన్ అప్పరమ్మన్నాడు పోతావునే మా రాజు రమ్మన్నాడు.
పాప టిప్పుల సుల్తాన్ గారు. రాజు రాజు వరను సుల్తాను మహారాజు సంకలుడు. ఆహా, ఇవేనమ్మా ఇక టిప్పుల సుల్తాన్ గారి ఆలయ శిఖరాలు కాబోలు. ఏమి రూపము, ఏమి తేజస్సు, చూడడానికి బాయి కొండలు అడగతున్నాను మాత్రం ఉన్నాడు. మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో దేవా. ఆహా, శ్రీ గణేశ శ్రీ గణేశ పూసా స్వాగతంబు స్వాగతంబు కరుణాభూస కరుణాభూస. గణేశ శ్రీ గణేశ. భాండలయ్యా భాండాలు నా జంతకు వచ్చినోడు బోండాలు కదరా, దండ ప్రమాణాలతో రావాలి. దండమా? పుల్లుంట్లయ్యా పుల్లుంట్ల కాదరా, వందలాలయ్యా అట్లా. సరే కూర్చోపో, 10,000 అందినాలు సమయం మళ్ళా ఇవాళ టైం వేస్ట్ అని. చల్లగా వర్ధనమురా. అలాగనే ప్రభు. చాలా సంతోషమైన. అవును తండ్రి. మహామంత్రి, నేను ఇక దేవ సభకు వచ్చి ఉన్నాను గనుక నేను వచ్చిన ఈ కార్యమేమో తెలిసి ఉన్నదా? తమరు చెప్పినా తెలిసినయ్యా. అలాగనే తెలుపుతున్నా, ఆలకించి కూర్చోండి అమ్మా, కూర్చోండి. సంకల్లో ఏంది అవన్నీ బట్టలు పెట్టుకొని ఏంది మీదే ఉండేది వడ్డా, ముగ్గురు ఉండారు. కూర్చోండి. ప్రభు అలా తెలుపుతున్నా, ఆలకించి విను. అలాగనే ప్రభు. చిన్నమ్మ కథ ఎప్పుడు చిన్నమ్మ కథ డాడీ దేశంకి రాదు కథ. నీ గ్యాప్ ఉందో లేదో మళ్ళా సమర్థించుకుంది చిన్నగా. అలాగనే తెలుపుతున్నా, ఆలకించి విను. అలాగనే ప్రభు. ఏం లేదు, రాజువారిని కొట్టేకి వస్తావు నువ్వు. కొట్టింది కాదు, పొరపాటు అంటే పొరపాటు.
ఏది? మా తండ్రి హైదర్ అలీ ఖాన్. అవును ప్రభు. హైదర్ అలీ ఖాన్ ఫాతిమాంబ ఆహా, నా తల్లిదండ్రులు. తల్లిదండ్రులు. అంటే హైదర్ అలీ కుమారుడైన ఆయ్. నా పేరు ఏమిరా? అయితే నువ్వు సుల్తాన్ అయితే మాత్రం ముక్కులే బట్టలు వెళ్ళిపోయేంత వరకు పైకి ఎత్తలేమే. ఆ? ఎంత దూరం వెళ్ళిపోయింది ముక్కులే. ఏయ్! నేనే వీణా పౌరుష ముక్కుల్లోకి వెళ్ళిపోయింది ఉండరు బట్టనీళ్ళ. కాదు, చిన్నగా కొట్టుకో. నీలాంటి చేతగాల వాళ్ళు చిన్న కొట్టుకునేది. నాకేం చేత కదా కొట్టుకునేదా? కొట్టుకుంటేదేమో చేత వస్తుంది, మధ్యలో పడిపోయింది అనుకో మంగమ్మ కంటే ముందు ఉంటావు. పైన ఉండమ్మ నేను వస్తాను. రేయ్ నీలాంటి చేతగాని వాళ్ళు కొట్టుకుంటే అట్లా ఉంటుందిరా. మాకు బాగా సర్వీసా బాగా వస్తుందా? బాగా వస్తుంది. అందుకే కదా రోజు సేమావులు లేకపోయేది నువ్వు. అవునా? కొట్టుకుండే ఇంటికాయలు కొట్టుకునేది మేము. ఏడన్నా కొట్టుకో, భద్రంగా కొట్టుకో. సరేప్పా. అవురా మహామంత్రి. అప్పా, అంటే హైదర్ అలీ కుమారుడైన నా పేరు టిపు సుల్తాన్ అని పలుకుతున్నారు. అవును తండ్రి. అంతేగాక ఆహా, మా తండ్రి గారి కాలమున యా బ్రిటిష్ వారు, అవును, యా మరాఠీ వారు ఊరు చుట్టూరా కోటలు కట్టి కోటల పైన బ్రిడ్జులు కట్టి బ్రిడ్జుల పైన వణికలు కట్టి పట్టపగలే కోటపేట కొల్లగొడుతుండ్రి. అవునులే. ఎవరా? యా బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు వారి పైన మా తండ్రి గారు దండెత్తి యుద్ధం చేయలేక సోలిపోయి ఉన్నారా? తాస్కారం ఏమిరా? మా అప్ప సోలిపోయినాడంటే నీకు సోలిపోయినాడంటే ఎవరికన్నా తాస్కారమే. సోలిపోయినాడంటే బాధపడాలరా. నాయన సోలిపోయినాడా? సోలిపోయినాడంటే కన్నా చచ్చిపోయిన వాళ్ళు మాత్రం ఆటలు అవసరం లేదురా, బాధపడాలంతే. అప్పుడు నాకు 16 సంవత్సరముల వయసు. నీకు? అవురా. ఆడాడు దొంగతనాలు చేసేపోయి మలకమ్మి సమ్మలసే వయసు. అవునుప్పా. అప్పుడు మా తండ్రికి బదులుగా నేను యుద్ధము చేసి నేను గెలిచిన రాజ్యములు ఎటువంటివో తెలుసుకున్నా. మీ తండ్రికి బదులుగా రాజ్యాలు గెలిచారా ప్రభు? అవురా. ఏ రాజ్యాలు గెలిచారయ్యా? తెలుపుతున్నా, ఆలోచించి విను. సుల్తాను నేను, ఢిల్లీలోని కచ్చారు గెలిచిన ధీరుడ సుల్తాను నేను. ఒరే భారతదేశము గెలిచిన వాడే టిప్పుల సుల్తాను నేను. ఒరే ఇటువంటి భారతముతో నేను పుట్టినారా మంత్రి. తండ్రికి బదులుగా నేను యుద్ధము చేసి ఔరంగా చెన్నపట్నము మైసూరు మదరాసు బెంగళూరు అబ్బా ఇటువంటి రాజ్యములతో పాటు ఢిల్లీ వేరిక చేరి గెలిచిన అబ్బా ధీరుడు సుల్తాన్ అంటున్నారా? ఇన్ని రాజ్యాలు గెలిచినావా? అవురా. మళ్ళీ ఇన్ని రాజ్యాలు గెలిచి మదనపల్లి నా దగ్గర పెట్టించుకుంటూ పానీపూరి. ఎవరు నువ్వా? పొడుచుకొని ఎత్తుకొని తింటు గంటితో స్పూన్ తీసుకొని. కాదురా, పానీపూరి డబ్బులు నువ్వు ఇస్తే మటుకు 10 మందిలో ఇచ్చేయాల. ఎవరు నువ్వా? నేను మంత్రి. నేనెవరు? రాజువారి దగ్గర బంద్ చేసే పండ్రోతువు నువ్వు. మా లెక్కల బుక్ అంతా నువ్వే కదా చూసేది. బంట్రో దగ్గర పానీపూరి పెట్టించుకొని నువ్వేం రాజు? నువ్వా తినేసి గమ్ముని కారులో కూర్చునేసినావు. డబ్బులు మేము తినేసి కూర్చుంటాము, నువ్వు లెక్కలు ఇచ్చేసి వెనకాల రావాలరా. మేము
మంచి సమయం మంచి అమ్మా, నేను చెప్పనులే ఇంకా జీతాన్ని పెట్టుకోలేదు నిన్న పానీపూరి తిన్నా తీసుకున్నా నెలపద్దా తీసుకుంటాంలే సమయం. అదే కోపడ దేని పొరపాటు చెప్పేసి నిజమా? నిజమో చెప్పండిలే. రే నిజమైన అబద్ధమైన రాజువారి దగ్గర ప్రయాసాలు ఆడకూడదు. సరే సమయ. అవునా మహామంత్రి? అబ్బా, నా డెలివరీ కచేరీ అనగా కచేరీ అనగా ఎటువంటిదో తెలుసుకున్నదా? ఎటువంటిదయ్యా? తెలుపుతున్నా, ఆలకించి విను.